నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో సెప్టెంబర్ మాసంలో 29వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ఈ వీడియోలో 3 పార్ట్లుగా చెప్పడం జరుగుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మొదటి వీడియోలో, అలా 4 రాశుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వారంలో ఖగోళంలో గ్రహాలు: మిథునంలో గురు సంచారం, సింహరాశిలో శుక్రుడు, కేతువు సంచారం జరుగుతుంది. కన్యా రాశిలో 3వ తారీఖు వరకు బుధుడు సంచరించి 4 నుండి తులారాశిలో ప్రవేశం చేస్తాడు. అయితే కన్యా రాశిలో రవి సంచారం జరుగుతుంది. ఇక కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో వక్రించిన శని సంచారం. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే ఈ చంద్రుడు ఈ వారంలో ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశుల మీదుగా సంచారం చేస్తాడు. ఈ ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే శుక్రుడు, బుధుడు, రవి, రాహు అనుకూలంగా ఉన్నాయి. చంద్ర బలం ఉంది ఈ వారంలో. అయితే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా సూచిస్తుంది. ముఖ్యంగా ఈ వారంలో ఈ మేషరాశి వారు సంబంధాలలో కొంచెం సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రేమికుల మధ్య కూడా ప్రభావం చూపెట్టేది ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. ఇక కెరీర్ పరంగా సవాళ్ళు ఎదురైనా కొత్త అవకాశాలను పొందుతారు. వాటి ద్వారా పురోగతి సాధించేది ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే కనుక విజయవారంగా ఉంటుంది. జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది మనీని ఈ వారంలో అంతే అవసరంగా. ఇక ఆరోగ్యపరంగా ఈ వారంలో వీరికి బాగుంటుంది అని చెప్పచ్చు. సామాన్యంగా ఉంటుంది. ఓవరాల్గా అయితే కనుక అతి కోపం వల్ల కొన్ని వివాదాలు ఏర్పడేది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో వీరు ఈ విషయానికి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక కొత్త విషయాలు నేర్చుకునే ప్రోత్సాహం లభిస్తుంది. బాగా రాణించేది ఉంటుంది ఈ వారంలో. క్రమశిక్షణతో కూడిన విధానం వీరికి విద్యార్థులకి, ఈ మేషరాశి విద్యార్థులకి ఫలితాలు అందిస్తాయి బాగానే అనేది సూచిస్తుంది. ఇక ఆవేశపూరిత నిర్ణయాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ వారంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వీరు ఓం భౌమాయ నమః అని మంత్రజపం చేయటం శ్రేష్టకరం అనేది సూచించటం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి నుంచి చంద్రుడు 8, 9, 10 రాశుల మీదుగా సంచారం చేస్తాడు ఈ వారంలో. ఈ వారంలో అనుకూలించే గ్రహాలంటే గురు, శుక్ర, కుజ, రాహు మిశ్రమంగా, 11లో శని, వారాంతంలో చంద్రబలం వెరసి సాధారణంగా కంటే మెరుగ్గా ఉంటుంది ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి కెరీర్ పరంగా చూస్తే కనుక ఉద్యోగ సమస్యలు పరిష్కరింపబడే పరిస్థితికి అవకాశాలు ఉంటాయి. వాటికి పరిష్కారాలకి అంతం కలుగుతుంది అనేది చెప్పచ్చు. ఇక గణనీయమైన విజయాలు సాధించేది ఉండొచ్చు. కొంచెం ఇబ్బందులు అధిగమిస్తారు కాబట్టి జీతాలు పెరిగేది ఉంటుంది ఈ వారంలో. ఆదాయం పెరుగుతుంది. ఇక వ్యాపార పరంగా చూస్తే కనుక అక్టోబర్ 3 నుండి వీరికి మంచి సమయంగా సూచిస్తుంది ఈ వారంలో. ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టి ఆస్తి లావాదేవీలను చూడాలే తప్ప తొందరపడకూడదు వాటికి. ఆ విషయాలకి ప్రాథమిక విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్కి అయితే కనుక వారికి అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా కొంత మానసిక, శారీరక అలసటకి ఆస్కారం, శ్రద్ధ అవసరం. ఒత్తిడికి ఎక్కువగా గురయ్యేది కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి.
రావాల్సిన పాత బాకీలు వసూలుకి కొంత అవకాశం ఉంటుంది ఈ వారంలో అనేది చెప్పచ్చు. పనులు అయితే ప్రారంభించండి, పూర్తి చేయగలుగుతారు. ఇక కోర్టు కేసెస్ విషయాలకు కూడా కొంత సానుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది, రావచ్చు. ఈ వారంలో ఎక్కువగా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండండి, ఇంటా బయట కూడా. ఇది ముఖ్య సూచన. ఇక సంతానంతో ఇబ్బందులకి సూచిస్తుంది, వివిధ అడ్డంకులకి ఆస్కారం అనేది కూడా సూచిస్తుంది. ఇక స్నేహితులు, బంధువుల మద్దతు అయితే ఈ వారంలో వీరికి లభిస్తుంది. ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి. సాధారణమైన పరిస్థితుల కంటే కూడా కొంత మెరుగ్గానే ఉన్నాయి ఇవి వృషభ రాశి వారికి. ఈ వారంలో వీరు అమ్మవారి ఆరాధన చేసిన శ్రేయస్కరం. ఓం భాస్కరాయ నమః అనేది కూడా ప్రతిరోజు ఉదయం జపించండి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి 7, 8, 9 భావాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ వారంలో కేతు, శుక్ర, బుధ వారం మొదటి 2 రోజులకి చంద్రబలం ఆధారం ఈ విషయాల్లో ఈ గ్రహాలు మాత్రమే. ఈ మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభానికి బుధుడు తన సొంత రాశిలో కన్యలో స్థితికి ఒక రకంగా భద్రయోగం వల్ల అని చెప్పచ్చు. భద్రయోగం వలన ఆర్థికంగా కూడా, వ్యాపారపరంగా కూడా, కెరీర్ పరంగా కూడా మంచి విజయాన్ని అందించేదిగా ఉంటుంది అని అంచనా. ఇక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని కలిగి ఉంటారు అని చెప్పచ్చు. వ్యాపారంలో ముఖ్యంగా ఫైనాన్స్, అకౌంట్స్ రంగాల్లో వారు రాణించేది ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా సగటుగా ఉండేదానికి సూచనలు ఉన్నాయి ఈ వారంలో ఈ మిథున రాశి వారికి. కొద్దిపాటి ఒత్తిడికి గురి అవ్వచ్చు, కండరాల నొప్పులకి ఆస్కారం కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు, కుటుంబ విషయాలకి వారితో సంప్రదింపు లేకుండా చేయరాదు అనేది ముఖ్య సూచనగా తీసుకోండి. ఇక జాబులో బాగున్న మంచి మార్పులకి అవకాశం ఉంటుంది, బదిలీలకి ఆస్కారం ఉంటుంది. ఉన్నతాధికారులతో సఖ్యతగా ఉండాలి అనేది సూచిస్తుంది కాబట్టి మంచి మార్పులకి అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో ఉన్నతాధికారులతో సఖ్యతగా ఉండాలి. ఇక విద్యార్థులు విద్యకి సంబంధించిన ప్రతి పనిని వారం చివరిలో వాయిదా వేయడం చేస్తారు. అంటే బద్దకిస్తారు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, రేపు చదువుదాం అని. అది అవాయిడ్ చేసి ఏ రోజుకి ఆ రోజు సాగేదిగా ఉండాలి చదువు. లేదంటే ఇబ్బంది పడతారు. సోమరిగా ఉండేది త్యజించాలి వీరు, దాన్ని దాటుకుని పోవాలి. ఇక విద్యార్థుల విషయానికి ఇలా ఉంది. దంపతుల మధ్య అయితే కనుక కొంత అపార్థాలకి అవకాశం సూచిస్తుంది వారం మొదటి రోజుల్లో. ఈ విధమైన పరిస్థితులు ఈ మిథున రాశి వారికి. ఈ వారంలో వీరు ఓం నమః శివాయ అని జపించిన లేదా విష్ణు సహస్రనామాలు పఠించిన శ్రేయస్కరంగా సూచించటం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8 రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. శుక్రుడు, రవి 2 గ్రహాల అనుకూలత ప్లస్ చంద్రుడు అనుకూల ఆధారం ఈ వారంలో వీరికి అని చెప్పచ్చు. ఇక ఈ వారంలో ప్రారంభ దినాలకి మంచి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అయితే కనుక గత కొద్ది రోజుల కంటే కూడా మెరుగ్గానే కనిపిస్తుంది. ఆర్థికంగా అంత బాగాలేదు, నష్టపోయే సూచనలు ఉన్నాయి. ప్రమాదకర నిర్ణయాలైతే ఈ వారంలో వీరు చేయకూడదు, వాటి జోలికి పోకండి ఏ విషయానికైనా సరే. అయితే కుటుంబంతో సమయాన్ని వెచ్చిస్తారని చెప్పచ్చు. వారితో గడుపుతారు కుటుంబంతో. కెరీర్ పరంగా అయితే కనుక ముందుకు సాగడానికి సీనియర్స్తో సఖ్యతగా ఉండాలి. అభిప్రాయ భేదాలకి అవకాశం సూచిస్తుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేసి వారితో సఖ్యతగా ఉండండి. లేదంటే చాలా ఇబ్బందులు పడేది కనిపిస్తుంది, కలవర పరిస్థితి ఎదుర్కొనేది ఉండొచ్చు. ఇక విద్యార్థులకి
హైయర్ ఎడ్యుకేషన్లో చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి సమయంగా సూచిస్తుంది. మంచిగా కష్టపడతారు, రిలాక్స్ అవుతారు, దాని ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి వైవాహిక జీవితంలో దంపతుల మధ్య మంచి సానుకూలంగా ఉండేదానికి ప్రయత్నిస్తారు అనేది చెప్పచ్చు. ఇక రాహు అష్టమంలో సంచారానికి ఆరోగ్యపరంగాను పెట్టుబడుల వల్ల ఆర్థిక నష్టాలకి కూడా సూచిస్తుంది. ఈ విధమైన పరిస్థితులు ఈ వారంలో ఉంటాయి. ఈ వారంలో వీరు ప్రతిరోజు శివార్చన లేదా శివ పంచాక్షరి మంత్ర జపం చేసిన శ్రేష్టం అనేది సూచించటం జరుగుతుంది. అమ్మవారి ఆరాధన, పూజ, ఇక ఓం చంద్రాయ నమః అని మంత్ర జపం చేసినా కూడా చంద్రబలం పెరిగేది ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశి వారికి ఈ వారంలో ప్రధానమైన విషయాలు మాత్రమే చర్చించడం జరిగింది. సింపుల్గా ఆయా విషయాలను దృష్టిలో పెట్టుకుని మంచిగా ముందుకు సాగాలి అనేది, ఓపిక పట్టాలి అనేది సూచిస్తున్నాం. ఇక ఈ దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని ఆశిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.